తర్వాత నెక్స్ట్ క్రైమ్ మన సాగర్లో చేసినాం సార్. సాగర్లో చేసినాం. ఏంటి? బీడీ ప్రిన్సిపాల్ ఉండే, అతను పోయి బెదిరించాను. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? అతను ఊళ్ళో సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు. ఓకే, ఏమన్నాడు ఆయన? ఇచ్చిండు సార్ డబ్బులు. ఎంత? 20 లక్షలు. నెక్స్ట్ క్రైమ్ అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే. మా డ్రైవర్ ఏం చేసిండంటే మాకు చెప్పలేదు, అతను ఫోన్ తీసుకొని వచ్చిండు. మళ్ళీ నేను అతనికి ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇలా చిన్న మిస్టేక్ జరిగింది, ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసిన సార్, అతను నంబర్ కనుక్కొని చేసిన నేను, ఇలా మిస్టేక్ జరిగింది సార్, ఫోన్ తీసుకొచ్చిండు పంపిస్తా అంటే చెప్పాడు. ఇంకొక 10 లక్షలు కావాలంటే ఇస్తాను, ఫోన్ మాత్రం పడేయండి, నేను సిమ్ బ్లాక్ చేపిస్తా, దయచేసి వాడదు, ఇంకా కావాలంటే 10 ఫోన్లు ఇప్పిస్తా, డబ్బులు వాళ్ళని ఇస్తా అని చెప్పి అన్నాడు. ఎవరు? బీఈడీనా? ఆ ప్రిన్సిపల్ సార్. అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా? అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది, నాకు బయటకు పోయిన తర్వాత చెప్పాడు. ఉన్న పరిస్థితులు మళ్ళీ తిరిగి పోలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడయ్య ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు, అట్లాంటి ఇంట్లో పోయినాం. అయితే బయట డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చింది, నాకు చెప్పలేదు. వాడు దాచిపెట్టుకుంటే ఇది ఒక ఫోన్ చెప్పిండు నాకు. చెప్తాను నేను తెల్లారి సంగారెడ్డి పోయి చెప్పిన, ఇట్లా పొరపాటు జరిగింది సార్ ఇట్లా అని చెప్పంటే, సరే మీరు చేసినందుకు నాకు కొంచెం మనశ్శాంతి ఉంది, లేకపోతే రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు, ఇంకా 10 లక్షలు కావాలంటే నేను ఇస్తాను, 10 ఫోన్లు కావాలన్నా కూడా నేను ఇప్పిస్తాను, కానీ దయచేసి ఆ ఫోన్ మాత్రం వాడద్దని చెప్పాను. లేదు సార్ పడేస్తామని చెప్పని నేనే తుక్కు దంచి పడేసిన సార్. అయితే ఆ డ్రైవరు వాళ్ళ బావ అప్పుడు ఎస్పీ ఉండే, రాజేష్ కుమార్ నల్గొండ ఎస్పీ, వాళ్ళ బావ కథ అని చెప్పాడు. ఇలా మా సార్ దగ్గరికి ఇట్లా ముగ్గురు వచ్చింది, వాళ్ళ దగ్గర వెపన్లు ఉన్నాయి, డబ్బులు తీసుకుపోయిన అని చెప్పాడు. చెప్పి లాస్ట్ నా ఫోన్ తీసుకుపోయిన అని చెప్పాను. ఆయన ఫోన్ మీద ఈఎంఐ నెంబర్ ఉంటుంది కదా సార్, దాని మీద ట్రాప్ చేసిన అట్లా దొరికినాం. దొరికిన తర్వాత కేసులన్నీ బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా. అంటే ఫస్ట్ అక్కడ నల్గొండ పోలీసులు దొరికారా? మూడోసారి సార్. ఇక్కడ సాగర్ పోలీస్ స్టేషన్లో? ఇక లాస్ట్ అదే అరెస్ట్. అంటే అప్పుడు ఇంట్రాగేషన్ ఏం చేశారు మీరు? ఇంట్రాగేషన్ అంటే సార్ ఇప్పుడు నేను దొరికిన తర్వాత ఏమనకపోయేసాను నేను. ఎందుకు? ఇక అంతే, ప్రాపర్టీ దొరుకుతాయి కదా వెంబడి. ఎస్ఐ లాలీలు నాకు రాకపోయేది, సిఐ నుంచి ఏసీపీ మీదనే ఉండేది అన్నట్టు. వాళ్ళు కూడా చెప్పేది ఏమనకుండా కొట్టద్దు, వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు, దగ్గర రావద్దని చెప్పని, ఏం తింటా అంటే అది తినిపించాలని చెప్పేది అన్నట్టు. అంటే దొరకగానే జరిగిన క్రైమ్ అంతా ఒప్పుకునేవాడు, ప్లస్ ప్రాపర్టీ రికవరీ చూపించాడు. దొరికేది సార్ నాయంబడి, వెహికల్ దొరికేది, వెపన్స్ దొరికేది, ఇంకే వాళ్ళకి ప్రమోషన్ ఇంకేమే, వాళ్ళకి పండగ డబ్బులు దొరికేది లక్షలు. ఈ సంపాదన డబ్బులంతా మరి ఏమైనా చేసేవాడవా, లేదంటే పల్లెలకి వాళ్ళకి ఇచ్చేవాడవా, లేదంటే? సార్ అప్పుడు నాకు నేను పలానా అయినా అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు సార్. పోలీస్ స్టేషన్లో అవి ఎఫ్ఐఆర్ అవి రాసుకుంటారు కదా, అవి జైళ్ళలో అడ్మిషన్ రాసుకుంటారు కదా, అవి తప్ప నేను పలానా మనిషిని అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు. నాకు మా అన్నదమ్ములు కూడా వాళ్ళు రాలేదు నా దగ్గర. కానీ అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా మరి ఆమె? నేను వాళ్ళ ఫ్యామిలీ గరీబ్ సార్, వాళ్ళకు పూట కూడా లేకపోయేది అన్నట్టు. నేను ఎందుకు అనవసరంగా నా వల్ల వాళ్ళని ఇబ్బంది పెడతానని చెప్పి నేను పోకపోయేది, ఫోన్ కూడా చేయకపోయేది. మరి ఆమె ఎప్పుడు నీకు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు? లేదు సార్. ఆమె కూడా ఎప్పుడు చెప్పలేదా క్రైమ్ చేయొద్దని? అది అట్లాంటి సందర్భం రాలేదు సార్. ఆమెతో 5 నిమిషాలు కూడా నేను మంచిగా మాట్లాడపోయేది, ఎందుకంటే నా మనసులో నాకు ఉండేది కదా సార్. ఏమైనా ఉండేది? ఎప్పుడు బాధ సార్. ఇప్పుడు ఇంట్లోకి దూరం అయినా అసలు ఎందుకు ఇట్లా చేసినా, మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ సార్, సింగరేణి ఎంప్లాయీస్, నేను ఒక్కరిని ఇట్లా అయిపోయినా. నాకు సరే తప్పు చేసినా మరి అట్లా కాదు ఇట్లా అని చెప్పడం లేరు, నాకు ఇప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు లేరు, ఏం చేయాలి, నా లైఫ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పని ఇదే టెన్షన్ ఉండేది సార్. రాత్రి నిద్రపట్టకపోయేది, చక్కగా తిండి తినకపోయేది, డబ్బులు ఉండే సార్, డబ్బులు ఏం చేస్తాం సార్. ఇప్పుడు నా పరిస్థితి ఇదని చెప్పుకునే టోళ్ళు ఎవరైనా ఉండాలి కదా సార్, ఎవరు లేకపోయేది. ఇప్పుడు జైల్లో కూడా ఏంటంటే ఆఫీసర్లందరూ నాకు భయపడి ఒక ఎయిడ్స్ పేషెంట్ వెళ్ళబెడతారు సార్ దూరంలో, అట్లా సింగిల్ లాకప్లో పెట్టేస్తాను నేను. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. Please subscribe iDream. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.